Hi guys, hope all doing good. Welcome back to the next session of Fluid Mechanics, solving previous year's ESC questions in Telugu. లాస్ట్ టూ సెషన్స్లో మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్ ప్రీవియస్ ఇయర్స్ ఈఎస్సీ క్వశ్చన్స్ ఒక 15 మోడల్స్ సాల్వ్ చేసాం. సో ఈ సెషన్ నెక్స్ట్ సెషన్లో కలిపి మళ్ళీ ఒక 15 మోడల్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ సాల్వ్ చేస్తాం, విచ్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్స్ ఈఎస్సీ క్వశ్చన్స్. సో ఎవరైతే ఆల్రెడీ నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు ఓకే, ఎవరికైతే తెలీదో కొత్తగా చూస్తున్నారు వీడియో, ఫర్ దెమ్ స్క్రీన్ మీద క్వశ్చన్ కనబడుతుంది. క్వశ్చన్ సాల్వ్ చేయాలి అనుకున్న వాళ్ళు చేసేయచ్చు, అర్థమవుతుంది చేసేయగలము అనుకున్న వాళ్ళు. లేని వాళ్ళు నేను ఎలా అప్రోచ్ అవుతున్నానో క్వశ్చన్ చూడండి, మినిమం ఐడియా ఆఫ్ ద కాన్సెప్ట్ ఉంటే సరిపోతుంది, ఏ వెరీ ఇన్ డెప్త్ అవసరం లేదు. సో యూ కెన్ అండర్స్టాండ్ విత్ మై టీచింగ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అని అన్నప్పుడు ముందుగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఈఎస్సీ ఎగ్జామ్, గేట్, ఆర్ఐఎన్ఎల్, ఎస్ఎస్సి, జేఈ లాంటివి ఏవైనా సరే. మెయిన్గా ఈఎస్సీ అండ్ గేట్ స్పెసిఫిక్గా చూసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి టైం స్పెసిఫిక్. విదిన్ ఎ టైం ఇచ్చిన క్వశ్చన్లో డేటా ఏంటి, అది ఏ కాన్సెప్ట్లోంచి ఇచ్చారు, ఆ కాన్సెప్ట్ మీద ఏ టైప్ ఆఫ్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఇచ్చారు, దాంట్లో ఏ ఫార్ములా మనకు ప్రస్తుతానికి ఉపయోగపడుతుంది లేదా ఏ లాజిక్ ఉపయోగపడుతుంది, దాని నుంచి అప్లై చేసి మనం సొల్యూషన్ ఎలా డెరైవ్ చేయాలి, డిటర్మిన్ చేయాలి, ఇచ్చిన ఆప్షన్స్లో ఎలా చూస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి టాప్ డౌన్ అప్రోచ్, క్వశ్చన్లో ఇచ్చిన డేటా నుంచి మనం ఆప్షన్స్కి రీచ్ అవుతాం, లేదా ఒకసారి బాటమ్ టు టాప్, లైక్ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి క్వశ్చన్లో ఉన్న పర్టికులర్ పాయింట్ ఆఫ్ డేటాకి రీచ్ అవుతాం. ఐదర్ వే మనం రైట్ ఆన్సర్ కనుక్కోవచ్చు. సో ఇది దీన్ని యాప్టిట్యూడ్ అంటాం, యాప్టిట్యూడ్ స్కిల్స్ అంటాం. విదిన్ లెస్ టైం, లీస్ట్ పాసిబుల్ టైం, తక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో లేదా ద బెస్ట్ అప్రాక్సిమేషన్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్, ఒక బేసిక్ కాన్సెప్ట్ అని ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అనేది దాని మీద బేస్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే ఆ కాన్సెప్ట్ మనం ఈ క్వశ్చన్కి ఎలా అప్లై చేసి సొల్యూషన్ తెచ్చుకుంటాము. ఇది యాప్టిట్యూడ్ స్కిల్స్. కాన్సెప్ట్ తెలియడం, దాన్ని నేర్చుకోవడం, డెరివేషన్స్ తెలుసుకోవడం, ఇదంతా నాలెడ్జ్ పెంచుకుంటే సైమల్టేనియస్గా యాప్టిట్యూడ్ స్కిల్స్ కూడా పెంచుకున్న వాళ్ళకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెరిట్ వస్తుంది. కాన్సెప్ట్ పొలము నేర్చేసుకున్న వాళ్ళలో మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి విదిన్ టైంలో ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటారు, సరే దాన్ని ఎలా అప్లై చేయాలో అర్థం కాదు. కొంతమంది క్వాలిఫై అవుతారు విత్ యావరేజ్ మార్క్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బేసిక్గా అందరూ అన్నాను, ఇన్ జనరల్గా చూసుకుంటే కాన్సెప్ట్ కొంతవరకు తెలుసు, దాన్ని ఎలా అప్లై చేయాలో కొంతవరకు తెలుసు. 100% తెలియకపోవడం వల్ల, అట్లీస్ట్ 90% ఆఫ్ ద ఆర్ 80, మోర్ దెన్ 80% ఆఫ్ ద సిలబస్ తెలియకపోవడం వల్ల వాళ్ళకి మెరిట్ రాదు. సో టు గెట్ గుడ్ ఇనఫ్ మార్క్స్, బెస్ట్ అంటలేదు, టు గెట్ గుడ్ ఇనఫ్ మార్క్స్ మీరు 70 to 80% ఆఫ్ ద యువర్ సిలబస్ ఏదైతే ఉందో కోర్ సబ్జెక్ట్స్కి అన్నీ కవర్ చేస్తూ ఆ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలో ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు బండ మెథడ్లు చేయకూడదు, పూర్కి డెరివేషన్స్ చేసుకుని. యూ హ్యావ్ టు బీ ప్రిసైజ్. ఏ ఫార్ములా ఈ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది, లేదా ఏ లాజిక్ లేదా ఏ కాన్సెప్ట్ దీనికి ఉపయోగపడుతుంది, దాంట్లో ఇది ఎలా వాడితే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఇది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. అది ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. సో సాల్వ్ చేసి చూద్దాం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది పార్ట్ 3, నెక్స్ట్ పార్ట్ 4. ఈ రెండింటిలో కైనమాటిక్స్ మాట్లాడుకుంటాం, ఫ్లూయిడ్ కైనమాటిక్స్. ఓకే, నౌ ఇది ఏమంటాడు క్వశ్చన్లో, ఇర్రోటేషనల్ ఫ్లో వాడు చెప్పేస్తున్నాడు. వెలాసిటీ, పొటెన్షియల్ లైన్స్, స్ట్రీమ్ లైన్స్ ఎలా ఎలానే ఉంటాయి, ప్యారలల్ టు ఈచ్ అదర్, కోప్లానర్, ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్, ఇంక్లైన్ టు హారిజాంటల్. ఆర్థోగోనల్ అంటే వెక్టర్ భాషలో, మామూలుగా అయితే దాని అర్థం పర్పెండిక్యులర్. సింపుల్గా లేమెన్స్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే 2 కర్వ్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఆర్థోగోనల్గా ఉన్నాయనుకుంటాం. ఓకే, వెక్టర్ భాషలో ఆర్థోగోనల్, లేదా మ్యాట్రిక్స్ భాషలో లేదా వెక్టర్ భాషలో, క్యాలిక్యులస్ భాషలో చెప్పాలంటే స్పెసిఫిక్గా ఆర్థోగోనల్ని వాడడం ఉత్తమం. నౌ సొల్యూషన్ పొద్దాం. అసలు దీని బేసిస్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? పొటెన్షియల్ ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటి, అది దాని క్యారెక్టరిస్టిక్ ఏంటి? వెన్ వి డిఫరెన్షియేట్ ఏ పొటెన్షియల్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ డైరెక్షన్, సే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే, విత్ ఎనీ డైరెక్షన్ నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే నెగిటివ్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ విల్ గివ్ ద వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్. సే ఎక్స్ డైరెక్షన్లో యూ అనేది మనకి వెలాసిటీ అనుకుందాం, వై డైరెక్షన్లో స్మాల్ వి అనేది వెలాసిటీ అనుకుందాం. ఓకే, సో నెగిటివ్ డిఫరెన్షియల్ ఆఫ్ potential function with respect to certain variable will give velocity in that particular direction.
ఓకే, అలాగే సైకి ఏంటి, సై స్ట్రీమ్ ఫంక్షన్ ప్రాపర్టీ వైజ్ చూసుకుంటే ఏమొస్తుంది మనకి, డిఫరెన్షియేషన్ ఆఫ్ సై విత్ రెస్పెక్ట్ టు ఎనీ డైరెక్షన్ గివ్స్ వెలాసిటీ ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ సెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్ డైరెక్షన్ తీసుకుంటున్నావు, విత్ రెస్పెక్ట్ టు దాట్ మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. అంటే ఏ వెలాసిటీ, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉండే వెలాసిటీ వస్తుంది. అది ఏ సెన్స్లో, యాంటీ క్లాక్, ఈ డైరెక్షన్కి యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ అంటే ఇది, అంటే ఈ డైరెక్షన్లో ఉండే వెలాసిటీ వస్తుంది మనకి. సో దీనికి ఆ డైరెక్షన్ ఉండే వెలాసిటీ ఏంటి, స్మాల్ వి. ఓకే, సో అలాగే డో సై బై డో వై చూసుకున్నప్పుడు మైనస్ యూ వస్తుంది. అది అంతే. విత్ రెస్పెక్ట్ టు వై డైరెక్షన్ చేస్తే మనకి దానికి యాంటీ క్లాక్ వైజ్ సెన్స్లో పర్పెండిక్యులర్ అంటే ఈ డైరెక్షన్, కానీ మనకి యూ అంటే పాజిటివ్ డైరెక్షన్లో, సో మన నెగిటివ్ సైడ్ వస్తుంది, అందుకే మైనస్ యూ ఆ సెన్స్ కోసం. నా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ మైనస్ యూ ఉంది, మైనస్ అటు పంపించేస్తే యూ ఉంటుంది. సో కాచీ రైమన్ ఈక్వేషన్స్ అనేవి డెరైవ్ అవుతుంది దాని నుంచి. యూ ఈక్వల్స్ టు ఏంటి, ఇక్కడ మైనస్ డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ డో సై బై డో వై. దాన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ, డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్స్ టు డో సై బై డో వై. అలాగే స్మాల్ వి ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, దాని నుంచి మైనస్ డో ఫై బై డో వై ఈక్వల్స్ టు డో సై బై డో ఎక్స్. సో ఇది అండ్ ఇది, ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ను మనం కాచీ రైమన్ ఈక్వేషన్స్ అంటాం. కాచీ రైమన్ ఈక్వేషన్. యాక్చువల్లీ కాచీ రైమన్ ఈక్వేషన్ ఇక్కడ మనకు అంత అవసరం లేదు, అది నెక్స్ట్ మనకు ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడే చెప్పేస్తున్నాను, అది ఎలాగో కాన్సెప్ట్ చెప్తున్నాను కనుక ఇవన్నీ ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇవో వీటిని కాచీ రైమన్ ఈక్వేషన్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడేవి ఏంటంటే ఇవి మాత్రమే, ఈ 4 టర్మ్స్ ఉపయోగపడతాయి ఇప్పుడు మనకి. ఓకే, మామూలుగా అసలు ఇలా ఒక లైన్ కర్వ్ ఉండి ఆ కర్వ్ని మన పొటెన్షియల్ లైన్ అనాలంటే అదేంటి, పొటెన్షియల్ లైన్, వెలాసిటీ పొటెన్షియల్ లైన్ అంటే ఆ కర్వ్ మీద పొటెన్షియల్ ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్. అలాగే ఒక కర్వ్ ఉంది, దాని స్ట్రీమ్ ఫంక్షన్, స్ట్రీమ్ లైన్ అనాలంటే అక్కడ స్ట్రీమ్ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్. సో ఫై ఈజ్ కాన్స్టెంట్, సై ఈజ్ కాన్స్టెంట్ ఫర్ దిస్ కర్వ్. ఇప్పుడు దీన్ని ఫుల్ డిఫరెన్షియల్ తీసుకుంటే కంప్లీట్ క్యాలిక్యులస్ వచ్చి ఉంటేనే ఇవన్నీ అర్థం అవుతాయి, లేకపోతే నేను ఏం చెప్తున్నాను మీ ఎవరికి అర్థం కాదు. సో క్యాలిక్యులస్ నేర్చుకుని ఉండాలి. కంప్లీట్ డిఫరెన్షియల్ అంటే d5 తెలుసుకోవాలి. d5 అంటే ఏంటి, ఫై అనేది దేని మీద డిపెండ్ అయింది, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ మీద డిపెండ్ అయింది. సో 2 వేరియబుల్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఫై ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎక్స్ కామా వై అన్నప్పుడు వెన్ ఐ వాంట్ d5 దాన్ని ఎలా రాస్తాం, డో ఫై బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో ఫై బై డివై డో వై డివై, అది ఫుల్ డిఫరెన్షియల్ ఈక్వల్స్ టు ఇట్ సైడ్ ఆర్హెచ్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1. దీని నుంచి మనం ఒకటి చేయొచ్చు, రీఅడ్జస్ట్మెంట్లు చేస్తుంది ఈ టర్మ్ని ఈక్వల్ టు అటు పంపించి క్రాస్ మల్టిప్లికేషన్లు అవి చేస్తే మనకి ఏమొస్తుంది, డివై బై డిఎక్స్ అంటే స్లోప్ ఫర్ దిస్ కర్వ్, ఈ పర్టికులర్ కర్వ్కి స్లోప్. అంటే అది ఏం కర్వ్, ఫై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనే కర్వ్ అంటే పొటెన్షియల్ లైన్. దానికి ఏమొస్తుంది మనకి, మైనస్ డో ఫై బై డో వై డో ఫై బై డో ఎక్స్ డివైడెడ్ బై డో ఫై బై డో వై. ఓకే, సో డ్యూ టు స్పేస్ కన్స్టెంట్ ఇక్కడ రాసుకుంటున్నాను. దీని తర్వాత డివై బై డిఎక్స్ ఫర్ ఫై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, మైనస్ డో ఫై బై డో ఎక్స్ అంటే యూ, డో ఫై బై డో వై అంటే మైనస్ వి, మైనస్ ఇటు వచ్చేస్తుంది. సో మైనస్ వి, సారీ ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నెక్స్ట్ అలాగే ఈ సైక్ కూడా మనం కనుక్కుందాం. కంప్లీట్ డిఫరెన్షియల్ సేమ్, దానికైనా మనం చేస్తే, మీరు చెయ్యండి, చేస్తే వస్తుంది ఏంటి, డివై బై డిఎక్స్ ఫర్ సై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనే టర్మ్కి ఏమొస్తుంది, మైనస్ డో సై బై డో ఎక్స్
డివైడెడ్ బై డో సై బై డో వై. కానీ దీని అర్థం ఏంటి? మైనస్ డో సై బై డో ఎక్స్. డో సై బై డో ఎక్స్ ఉంది, మైనస్ ఆఫ్ డో సై బై డో ఎక్స్ అంటే మైనస్ వి బై డో సై బై డో వై అంటే మైనస్ యూ. దీన్ని వి బై యూ అని రాసుకోవచ్చా? అంటే ఏమని వస్తుంది అని అర్థం? డివై బై డిఎక్స్ ఫర్ ద లైన్, ఏ కర్వ్ అది? స్ట్రీమ్ లైన్. దానికి ఏమొస్తుంది? వి బై యూ. ఇది స్లోప్ m2 అనుకుందాం, ఇది స్లోప్ m1 అనుకుందాం. సో ఇది గమనించండి. ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ విల్ బి m1 m2 విచ్ విల్ బి ఈక్వల్స్ టు -1. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఫర్ ఎనీ టూ కర్వ్స్ -1 వచ్చింది అంటే దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది బేసిక్ క్యాలిక్యులస్. సో దే ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. ఇది బేసిక్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? ఈ సమ్మకి అయితే పర్టికులర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫై రిలేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి, సై రిలేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. దెన్ పొటెన్షియల్ లైన్ అంటే దానికి ఫై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉంది, దాని డిఫరెన్షియల్ ఇలా కనుక్కోవాలి. సై ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే దాని ఫుల్ డిఫరెన్షియల్ చేశాక దాని స్లోప్ ఇలా వస్తుంది. ఆ స్లోప్స్ని అలాగా మనం మ్యానిపులేట్ చేసుకుంటూ ఫైనల్గా ఆన్సర్ తెచ్చుకోవాలి. ఇదంతా ఒక 1 to 1.5 minute ప్రాసెస్ అంతే. అంటే మీకు కాన్సెప్ట్ బాగా వచ్చి ఉంటే చేసేయచ్చు. సో ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ క్వశ్చన్, if the stream function is given by psi equals to 3xy, then velocity at the point 2, 3 will be. ఓకే, psi equals to ఏమంటాడు? 3xy అన్నాడు. మనకు తెలుసు ఏంటి? వెలాసిటీ కాంపోనెంట్స్ u కావాలంటే మైనస్ డో సై బై డో వై. అలాగే వెలాసిటీ y కాంపోనెంట్ అంటే వెలాసిటీ వర్టికల్ డైరెక్షన్ కావాలంటే డో సై బై డో ఎక్స్. ఇది ఆల్రెడీ ఇందాక ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దాని నుండి వస్తుంది. దీని నుంచి చూసుకుంటే యూ వాల్యూ ఎంత వస్తుంది మనకి? మైనస్ ఆఫ్ ఈ 3xyని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తాం 3x. అలాగే దీనికి v ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 3y. ఇప్పుడు పాయింట్ 2, 3 దగ్గర వెలాసిటీ కావాలన్నాడు. సో 2, 3 దగ్గర కాంపోనెంట్ u ఏమవుతుంది? -6. కాంపోనెంట్ v వాల్యూ ఏమవుతుంది? 9. సో టోటల్ వెలాసిటీ, అబ్సల్యూట్ వెలాసిటీ v మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? u² + v² అంటే √36 + 81. అది ఏమవుతుంది? దాని అర్థం √117 విచ్ ఈస్ వెరీ నియర్ టు 121. దట్ ఈస్ √121 is 11. సో ఇది 10 point సంథింగ్ వస్తుంది అంటే తక్కువ కనుక. సో ఆ టైప్ ఇక్కడ ఉంది. ఇదే ఆప్షన్. ఈ యూనిట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. క్వశ్చన్లో మనకి mm/s మీటర్/సెకండ్ అనేది తెలియదు. సో వెలాసిటీ కనుక్కున్నాం కనుక ఇది వెలాసిటీ యూనిట్స్, సమ్ యూనిట్ అంటూ ఉంటాయి స్టాండర్డ్గా. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటాడు? స్ట్రీమ్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై x² - y². పొటెన్షియల్ ఫంక్షన్ ఏంటి అని కనుక్కోమంటున్నాడు. దీనికి పద్ధతి ఉంది. ఇప్పుడు ఇక్కడ కాచి రీమాన్ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. మాది ఫస్ట్లోనే డెరైవ్ చేసేసాం. వాడు ఏమంటాడు? స్ట్రీమ్ ఫంక్షన్ సై ఈక్వల్స్ టు x² - y² అన్నాడు. మనం రెండు విషయాలు కనుక్కోవాలి. ఏంటి? డో సై బై డో ఎక్స్ ఏమొస్తుంది? 2x. అలా కొంచెం దూరంలో డో సై బై డో వై ఈక్వల్స్ టు ఏమొచ్చింది? -2y వచ్చింది. ఓకే, కాచి రీమాన్ ఈక్వేషన్స్ ఏమైనా చెప్తాడు? డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్స్ టు డో సై బై డో వై. అలాగే -డో ఫై బై డో వై ఈక్వల్స్ టు డో సై బై డో ఎక్స్. ఇది కాచి రీమాన్ ఈక్వేషన్స్. ఇక్కడ గమనిస్తే డో సై బై డో ఎక్స్ ఉంది, డో సై బై డో ఎక్స్. అది దేనికి ఈక్వల్? -డో ఫై బై డో వై. అంటే -డో ఫై బై డో వై ఈక్వల్స్ టు 2x అని రాసుకోవచ్చు కదా. రాసుకున్నాక దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై రెండు పక్కల ఇంటిగ్రేట్ చేస్తాం, మైనస్ ఇటు పంపించేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? ఫై ఈక్వల్స్ టు -2xy ప్లస్ సమ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటున్నాం. ఇది దేంతో? విత్ రెస్పెక్ట్ టు వాట్ మనం ఇంటిగ్రేట్ చేస్తాం? విత్ రెస్పెక్ట్ టు వై. పార్షియల్ డెరివేటివ్ వై కనుక ఇంటిగ్రేట్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనేది ఇట్ విల్ బి ఎ ఫంక్షన్ ఇన్ ఎక్స్.
ఫస్ట్ చెక్ చేసుకోండి. నేను రివర్స్లో విత్ రెస్పెక్ట్ టు వై మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఇదే వస్తుంది మనకు విత్ రెస్పెక్ట్ టు వై. ఎందుకు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే అలాగ మైనస్ 2x వస్తుంది. అంటే యాక్చువల్గా దీని తర్వాత స్టెప్ యాక్చువల్గా మైనస్ ఇటు ఉంది, మైనస్ ఇటు పంపించేస్తే ఏమొస్తుంది ∂5/∂x ఈక్వల్స్ టు -2x. మనకి ఈ స్టెప్ వస్తుంది మళ్ళీ, సారీ వైతో డిఫరెన్షియేట్ చేస్తే ఈ స్టెప్ వచ్చేస్తుంది మనకు మళ్ళీ రివర్స్లో. ఓకే, సో ఇక్కడ f(x) ఎందుకు రాసుకోవాలి సార్? ఇక్కడ c జనరల్గా మనం ఎప్పుడు జనరల్గా రాసే టర్మ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటే c అంటాం మన క్యాలిక్యులస్లో అక్కడ. సో అది ఎందుకు రాసుకోకూడదు సార్ అంటే క్యాలిక్యులస్లోదే ఇది కూడా కాన్సెప్ట్. మనం దేంతో అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అవ్వని, ఇండిపెండెంట్ ఆఫ్ దట్ వేరే ఏ వేరియబుల్ ఉన్నా అది కాన్స్టెంట్ కింద లెక్క. అది పార్షియల్ డెరివేటివ్స్లో రూల్, అలాగే పార్షియల్ ఇంటిగ్రేషన్స్లో కూడా అదే రూల్. సో ఇక్కడ f(x) అనేది మనకి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అవుతుంది. ఆ f(x) వాల్యూ ఏమవుతుందో మనకు తెలియదు, అది కనుక్కోవాలి. f(x) అనేది డైరెక్ట్గా ఇలా c కింద కాన్స్టెంట్ వాల్యూ అవ్వచ్చు, 5, 6, -5, a, b, c ఏదైనా కాన్స్టెంట్ అవ్వచ్చు, లేదా నిజంగానే సమ్ ఫంక్షన్ ఆఫ్ ఇన్ f(x) అవ్వచ్చు. అది తెలుసుకోవాలి. సమ్ x² + 2 x² + 2 x + 3 అలా ఏదైనా సంథింగ్ సమ్ ఫంక్షన్ ఆఫ్ x కాదు. ఓన్లీ థింగ్ టు రిమెంబర్ ఈజ్ f(x) అన్నానంటే అక్కడ y టర్మ్ అనేది ఉండదు. అలా ఉండనప్పుడే విత్ రెస్పెక్ట్ టు y ఇది కాన్స్టెంట్ టర్మ్ అని అర్థం. సో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు y. నౌ 5 = మనకి ఏమొచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని వైతో డిఫరెన్షియేషన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5కి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే 5 వచ్చింది. ఇప్పుడు దీన్ని ∂5/∂x చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమవుతుంది -2y ప్లస్ f'(x). ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ∂ψ/∂y ఉంది, కానీ ∂ψ/∂y అంటే ఏంటి, ∂5/∂x కదా. సో ∂5/∂x ఈక్వల్స్ టు -2y. ఈ రెండు కంపేర్ చేయండి. ∂5/∂xలో రెండు కూడా ఇక్కడ -2y ఉంది, ఇక్కడ -2y ప్లస్ f'(x). దాని నుంచి చూసుకుంటే f'(x) వాల్యూ అంతా 0. అంటే ఇంటిగ్రేట్ చేస్తే f(x) వాల్యూ ఎంత వస్తుంది, సమ్ కాన్స్టెంట్ లైక్ సమ్ 5, 6, √5, √6 సంథింగ్, సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. సో ఈ f(x)ని రివర్స్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 5 = -2xy ప్లస్ కాన్స్టెంట్. అది ఏ ఆప్షన్లో కలుస్తుంది, బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ రిప్రజెంట్, అంటే ఈ 4 ఫంక్షన్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ రిప్రజెంట్ వెలాసిటీ పొటెన్షియల్ ఇన్ ఎ 2-dimensional ఫ్లో. ఇప్పుడు ఒక ఐడియల్ ఫ్లూయిడ్ కూడా అన్నాడు. ఇప్పుడు ఐడియల్ ఫ్లూయిడ్ 2-dimensional ఫ్లో ఇవన్నీ ఎందుకు అన్నాడంటే దాని కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమవుతుంది, స్టడీ ఫ్లో అని కూడా అనుకున్నాం కనుక ఐడియల్ ఫ్లో అన్నప్పుడు ∂u/∂x ప్లస్ ∂v/∂y ఈక్వల్స్ టు 0. ఓకే, మనం అది వెలాసిటీ పొటెన్షియల్తో రిలేట్ చేస్తున్నాడు ఆ కాన్సెప్ట్ని. అది చేసినప్పుడు ఏమవుతుంది, u అంటే -∂5/∂x, v అంటే -∂5/∂y. అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఫైనల్గా మనకి లాప్లాస్ ఈక్వేషన్ వస్తుంది, ∇2φ ఈక్వల్స్ టు 0 అని. అంటే ఏంటి, ∂2φ/∂x² ప్లస్ ∂2φ/∂y² ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇది కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వడం అంటే ఇది సాటిస్ఫై అవ్వటము అని అర్థం. ఇది సాటిస్ఫై అయితేనే ఫ్లో ఎగ్జిస్ట్ అయినట్టు. మనకి ఏంటంటున్నాడు, ఫ్లో ఆల్రెడీ ఉంది అండ్ ఇది పొటెన్షియల్ ఫంక్షన్స్ అవ్వాలి అంటున్నాడు. అంటే మనకి ఈ ఈక్వేషన్ ఈ ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి దీన్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఏంటి, మనం RHS తీసుకుంటే LHS తీసుకుంటే మనకి RHS వాల్యూ రావాలి. సో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 φ1 అనుకుందాం ఈక్వల్స్ టు 2x + 3y. దీన్ని 2 times విత్ రెస్పెక్ట్ టు x, 2 times విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. ∂2φ/∂x² చేస్తే ఏమొస్తుంది, ఒకసారి చేసినప్పుడు 2 వస్తుంది విత్ రెస్పెక్ట్ x. మళ్ళీ ఆ 2ని ఇంకోసారి చేస్తే కాన్స్టెంట్ కనుక దాన్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసినప్పుడు 0 అవుతుంది. అలాగే ∂2φ/∂y² సేమ్, ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 3 వస్తుంది, దాన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. ఓకే, అలా ఉండని. నెక్స్ట్ φ2 ఈక్వల్స్ టు 4x² - 3y². దీనికి ∂2φ/∂x² అనే కాన్సెప్ట్ని అప్లై చేస్తే ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు 8x వస్తుంది, దాన్ని ఇంకోసారి చేస్తే 8 వస్తుంది. అలాగే విత్ రెస్పెక్ట్ టు y చేస్తే -2 3 6 వస్తుంది. ఇప్పుడు అలాగే మళ్ళీ φ3 తీసుకుందాం. φ3 ఈక్వల్స్ టు cos ఆఫ్
ఎక్స్ మైనస్ వై. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూసుకుంటే ఎడిషన్ డో స్క్వేర్ ఫైవ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఫైవ్ బై డో వై స్క్వేర్ అంటే ఇదే కదా, ఇదే కదా. దాని వాల్యూ ఎంత రావాలి, 0 రావాలి. అది వస్తే మనకు ఆ ఫ్లో ఎగ్జిస్ట్ అవుతున్నాడు విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ ఫై. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చింది 0 వచ్చింది అంటే సాటిస్ఫై అయింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 వచ్చింది అంటే సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్స్లో ఉండకూడదు. అంటే ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అని చూసుకుంటే ఏవో రెండే అంట కరెక్ట్గా. అందులో మనకి తెలిసింది ఏంటి, 2 ఉండకూడదు. ఎందుకు, మనకి సెకండ్ 5 2 అనేది సాటిస్ఫై చేయట్లేదు. సో 2 ఉన్న ఆప్షన్స్ మనం డిలీట్ చేసేసుకుంటాం, మిగిలింది ఇదే. సో 3 4 3 ఇప్పుడు చెక్ చేస్తాం. అది కనుక కరెక్ట్ అయిందనుకోండి ఓకే, అవ్వలేదంటే దాని అర్థం ఆటోమేటిక్గా ఆప్షన్ నెంబర్ బి అయిపోతుంది. అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఫంక్షన్ ఉంది. ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడు 1 టైం చేసినప్పుడు అంటే డో 5 బై డో ఎక్స్ చేసినప్పుడు కాస్ ఫంక్షన్స్ మైనస్ సైన్ ఆఫ్ అని వస్తుంది. ఆఫ్ థీటా ప్లస్ ఎక్స్ మైనస్ వై ఉంది. అగైన్ ఇంటర్నల్ ఫంక్షన్ మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. కంప్లీట్ డిఫరెన్షియేషన్ అంటే అప్పుడే అవుతుంది అది. సో ఇంటర్నల్గా ఉన్న ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు 1 అవుతుంది. ఓకే, దాన్ని ఇంకొకసారి చేస్తే రెండోసారి దీన్ని మళ్ళీ మైనస్ ఉంటుంది. సైన్కి డిఫరెన్షియేషన్ కాస్ అవుతుంది, ఎక్స్ మైనస్ వై డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. సో ఇట్ విల్ బి మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. అలాగే డో స్క్వేర్ 5 బై డో వై స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేశాను అనుకోండి, డో 5 బై డో వై ఒకసారి చేసినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు కాస్ కనుక మైనస్ అని ఆబ్వియస్గా అయిపోతుంది, ఎక్స్ మైనస్ వై థీటా. ఈ డి థీటా అంటే ఇంటర్నల్గా ఇక్కడ ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఎక్స్ మైనస్ వైని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేసి -1 వస్తుంది. అంటే అదేంటి ఫైనల్గా ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అయిపోయింది. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి డో స్క్వేర్ 5 బై డో వై స్క్వేర్ కోసం. చేస్తే ఏమవుతుంది, మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, -2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో రావట్లేదు అంటే థర్డ్ ఆప్షన్ కూడా ఉన్న ఆప్షన్ తీసేయాలి, మిగిలిన ఆప్షన్ ఇదే సాటిస్ఫై అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతవరకు చేయాలి, 4th చెక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు ప్రెజెంట్ అనేది జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కనుక చెక్ చేద్దాం. 4th ఇది డో 5 4 ఆర్ ఆ పర్టికులర్ ఈ ఫంక్షన్కి డో 5 బై డో ఎక్స్ అనేది పెట్టినప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ 1 బై 1 ప్లస్ థీటా స్క్వేర్ అంటే సారీ ఆ థీటా కాదు, ఇక్కడ ఏ వాల్యూ ఉంటే దాని స్క్వేర్ అంటే ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఫంక్షన్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే 1 బై వై. ఇది ఏమొస్తుంది మనకు అప్పుడు, వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అది వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంకొకసారి చేయాలి, చేస్తే మనకి ఏమొస్తుంది, డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అది అంతా మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆ ఫంక్షన్ కింద ఉన్న ఫంక్షన్ ఇవన్నీ మీకు క్యాలిక్యులస్లో వస్తాయి ఇంటూ 2x వస్తుంది. ఓకే, సో అది -2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది మీకు కనబడటం లేదనుకుంటా, ఒక్క నిమిషం. I will shift it so that you can check the things. ఒకసారి ఇక్కడ ఇందాక మీరు ఈ పార్ట్ మిస్ అయ్యారనుకుంటా, డో 5 బై డో ఎక్స్ ఈ పార్ట్ని. ఇవన్నీ రఫ్ వర్క్, ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్ కాదు. మీరు ఇక్కడ చూడండి, ఇది ఫోకస్ పెట్టండి. ఓకే, అదే డో స్క్వేర్ 5 4 బై డో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు డో స్క్వేర్ 5 4 బై డో వై స్క్వేర్ కూడా కనుక్కోవాలి మనం. ఓకే, అది కనుక్కుందాం. విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఇక్కడ స్పేస్ లేదు కనుక ఎరేస్ చేసేస్తాను రఫ్ వర్క్ని. ఓకే ఓకే, ఇప్పుడు మామూలుగా డో 5 బై డో వై చేస్తే ఏమొస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వైకి
సేమ్ 1/1 ప్లస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఎలాగో రానే వస్తుంది. దానికి అడిషనల్గా ఇంకొకటి ఉంటుంది, ఏంటి, ఆ ఎక్స్ బై వై అనే దాన్ని విత్ రెస్పెక్ట్ టు వై మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్. సో ఇది ఫైనల్గా ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అది మనకు వచ్చింది ఆన్సర్. దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి. డో స్క్వేర్ 5 డో వై స్క్వేర్, డో స్క్వేర్ 5 డో వై స్క్వేర్. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై ఏమొస్తుంది మనకి, మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే దాన్ని ఇంటూ మైనస్ 2y. సో దీన్ని చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై. సో ఫైనల్గా దీన్ని ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే ఈక్వల్స్ టు ప్లస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. డో స్క్వేర్ 5 బై డో వై స్క్వేర్ని డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్ని యాడ్ చేయడం అంటే ప్లస్ టర్మ్ని మైనస్ టర్మ్ని యాడ్ చేయడం అంటే 0 అయింది. అంటే మనకి లాప్లాస్ ఈక్వేషన్ సాల్వ్ అయింది, సాటిస్ఫై అయింది. సో దట్ మీన్స్ దిస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సిమిలర్లీ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సో అది ఉన్నది బిఏ. సో ఇది అర్థమైంది అనమాట. కంప్లీట్గా చేయడం అంటే ఇది చేయాలి. ఓకే, సో క్యాలిక్యులస్ వస్తే ఇవన్నీ మీకు ఈజీ, నేను అంత స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎనీవే, ఫర్ స్టడీ 2 డైమెన్షనల్ ఫ్లో వాడే అనేసాడు. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. స్కేలర్ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ ఫీల్డ్స్ విఎక్స్ వివై విజెడ్ ఇచ్చాడు. దాని కాంపోనెంట్స్ ఆఫ్ యాక్సలరేషన్ అడుగుతున్నాడు. మామూలుగా అసలు యాక్సలరేషన్ ఇన్ సర్టెన్ డైరెక్షన్ ఏమవుతుంది, సో డో యూ బై డో టీ ప్లస్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో యూ బై డో జెడ్. ఇందులో ఇది 2 డిఫరెంట్ పార్ట్స్. ఇది స్పేషల్ ఆర్ కన్వెక్టివ్ యాక్సలరేషన్. ఇది టెంపోరల్ ఆర్ లోకల్ యాక్సలరేషన్. ఇందులో మనకి స్టడీ అన్నాడు, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం దెర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద వెలాసిటీ, 0. 2 డైమెన్షనల్ అన్నాడు. సో ఈ ఒమేగా పార్ట్ మనం పీకేయచ్చు. సో మనకు మిగిలేది ఏంటి, ఇదే. అంటే ఏ ఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై. అలాగే ఏవై వాల్యూ ఎంత అవుతుంది, యూ ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో వి బై డో వై. ఇవి మన ఈక్వేషన్స్ అవుతాయి, యాక్సలరేషన్ కాంపోనెంట్స్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్. జెడ్ డైరెక్షన్ ఉండదు అలాగా 2 డైమెన్షనల్ ఫోన్ ఉన్నాడు కనుక. ఓకే, ఐ థింక్ ఇక్కడ మీకు కనబడుతుందో లేదా ఈ పార్ట్, అది విఎక్స్. ఫర్ దోస్ చూడలేని వాళ్ళు ఇక్కడ చూడండి, విఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2x ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ దాన్ని అక్కడ మేబీ నా ఇమేజ్ అనేది అక్కడ బ్లాక్ చేస్తుంది, నేను ఇక్కడ రాస్తాను దాన్నే మళ్ళీ సేమ్. విఎక్స్ ఎంత ఇచ్చాడు వాడు, మైనస్ 2x ఇచ్చాడు. వివై అంటే ఎంత అన్నాడు, 2y అన్నాడు. విజెడ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. అంతే, అదే అక్కడ మీకు మిస్ అవుతున్న వాల్యూస్. సో ఇప్పుడు ఇలా ఉండగా, అంటే విఎక్స్ అంటే ఏం లేదు మన భాషలో యూ, వివై అంటే స్మాల్ వి. ఓకే, అదే అక్కడ వాడతాం. ఇప్పుడు ఏఎక్స్ అంటే ఏంటి, దీన్ని బట్టి మైనస్ 2x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే -2. అలాగే ప్లస్ వి ఇంటూ అంటే 2y ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు వై అంటే 0. ఎందుకంటే అక్కడ వై టర్మే లేదు, వై టర్మ్ లేకపోతే కాన్స్టెంట్తో లెక్క, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేసినప్పుడు 0. ఫైనల్ ఏమొస్తుంది, 4x వస్తుంది. అలాగే ఏ వై చేసినప్పుడు యూ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఉంది, డో వి బై డో ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి, 0. సో యూ ఇంటూ 0 ప్లస్ వి వాల్యూ ఎంత, 2y ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు వై అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి. సారీ, ఇది వై కదా, 2y ఇది ఇంటూ 2
which is 4y. So acceleration ax is 4x, ay is 4y. అలా ఉన్న ఆప్షన్ నెంబర్ డి. Now coming to next question. The velocity potential in a flow field is phi equals to 2xy. Corresponding value of stream function is. ఓకే, వెలాసిటీ పొటెన్షియల్ ఫై ఎంత అన్నాడు. ఇందాక సై ఇచ్చినప్పుడు ఫై కనుక్కున్నాం, ఇప్పుడు ఫై ఇస్తే సై కనుక్కోవాలి. సేమ్ కాన్సెప్ట్, సేమ్ కాచి రీమన్ ఈక్వేషన్స్ అవే. మళ్ళీ నేను కొంచెం స్పీడ్గా చేస్తున్నాను ఈసారి, ఎందుకంటే కొంచెం సిమిలర్ మోడల్ మనం ఆల్రెడీ కవర్ చేసేసాం. సో డో ఫై బై డో ఎక్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్స్ టు 2y, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఫై బై డో ఎక్స్. అంటే కాచి రీమన్ ఈక్వేషన్ ప్రకారం ఏంటి? డో సై బై డో వై. ఓకే, సో డో సై బై డో వై ఈక్వల్స్ టు 2y అయిపోయింది. సో విత్ రెస్పెక్ట్ టు వై దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు y² ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చాలా డీటెయిల్గా చెప్పాను, సో ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. y² ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేద్దాం. డో సై బై డో ఎక్స్ ఈక్వల్స్ టు, ఇది కొంచెం ఇంపార్టెంట్ పెట్టుకోండి, ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది ఎలా వచ్చిందంటే కాచి రీమన్ ఈక్వేషన్ రిలేషన్ నుంచి వచ్చింది. డో సై బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. డో సై బై డో ఎక్స్ అంటే ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ డో ఫై బై డో ఎక్స్ చూసాం, ఇప్పుడు డో ఫై బై డో వై చూద్దాం. చూస్తే ఏమవుతుంది? డో ఫై బై డో వై అంటే 2x వస్తుంది. అది ఈక్వల్ టు దేనికి? మైనస్ డో సై బై డో ఎక్స్. అది కాచి రీమన్ ఈక్వేషన్ రిలేషన్ ఇది. సో మైనస్ అటు ఇటు అవుతుంది, ఇటు అటు కానీ అటు ఇటు కానీ రీఅడ్జస్ట్మెంట్స్లో ఉంటుంది. సో ఎనీవే ఈక్వేషన్ అయితే రైట్, రిలేషన్. సో ఇప్పుడు దాన్ని బట్టి ఏంటి? డో సై బై డో ఎక్స్ ఏం రాయొచ్చు? మైనస్ 2x అని రాయొచ్చు. అంటే డో సై బై డో ఎక్స్ ఏమో 0 ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది. డో సై బై డో ఎక్స్ ఇక్కడేమో మైనస్ 2x వచ్చింది. అంటే ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2x. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది? మైనస్ x² ప్లస్ కాన్స్టెంట్ రాసుకుంటే రాసుకోండి. సమ్ నార్మల్ సి ప్లస్ సి రాసుకుంటే రాసుకోండి, దట్ ఈస్ నో ప్రాబ్లం. ఎనీవే దీన్ని పట్టుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? సై ఈక్వల్స్ టు y² మైనస్ x² ప్లస్ సమ్ కాన్స్టెంట్. అది మనకి ఏంటి ఆప్షన్? ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రీమ్ ఫంక్షన్ ఇన్ ఏ 2-dimensional ఫ్లో ఫీల్డ్ ఈజ్ గివెన్ బై సై ఈక్వల్స్ టు ఇంత. ఈసారి మ్యాగ్నిట్యూడ్ అడుగుతున్నాడు, వెలాసిటీ అట్ పాయింట్. ఈ మోడల్ ఇందాక కూడా చేసాం. సై ఈక్వల్స్ టు ఏంటి? x² మైనస్ y². ఇది మీకే ఇస్తున్నాను. డో సై బై డో ఎక్స్ అంటే v వస్తుంది, మైనస్ డో సై బై డో వై అంటే u వస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే అంటే ఇది y కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, ఇది x కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇది x కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, ఇది y కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. అప్పుడు v ఈక్వల్స్ అవుతుంది డో సై బై డో ఎక్స్. అంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి దీన్ని, అంటే 2x. ఇది u అంటే నెగేషన్ ఆఫ్ మైనస్ ఆఫ్ డో సై బై డో వై, అంటే విత్ రెస్పెక్ట్ టు y దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే మైనస్ 2y, విచ్ ఈజ్ అగైన్ 2y. ఇప్పుడు x వాల్యూ y వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.1,1 అన్నాడు. అంటే v ఈక్వల్స్ టు 2 అవుతుంది, u ఈక్వల్స్ టు కూడా 2a అవుతుంది. అప్పుడు అబ్సల్యూట్ వెలాసిటీ ఏమవుతుంది? రూట్ ఓవర్ u² ప్లస్ v², విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2² ప్లస్ 2², విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2√2. సో ఆప్షన్ ఏది? బి. సో ఈ రకంగా సాల్వ్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్లో అయితే ఈ స్పీడ్తో మెయింటైన్ చేసుకుంటే మీకు విదిన్ 1 minute సాల్వ్ అయిపోతుంది క్వశ్చన్. నెక్స్ట్ ఇందాక అంటే లాస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కోసం అంతసేపు చెప్పాను. కన్సిడర్ ద ఫాలోయింగ్. ఏంటంట? కాంపోనెంట్స్ ఆఫ్ u అండ్ v ఇచ్చాడు అలాంగ్ x అండ్ y డైరెక్షన్స్ ఇన్ 2D ఫ్లో ప్యాటర్న్స్. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అన్నాడు. నా ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ దీస్ విల్ సాటిస్ఫై ద కంటిన్యూటీ ఈక్వేషన్. మామూలుగా అసలు కంటిన్యూటీ ఈక్వేషన్ ఇన్ 2-dimensional ప్రాబ్లమ్స్ విత్ ఇన్కంప్రెసిబుల్. మామూలుగా స్టాండర్డ్గా అయితే ఏంటి? 2-dimensional ఫ్లోలో d rho by dou rho by dou t plus d rho u by dou x plus dou rho v by dou y ఈక్వల్స్ టు 0. ఇది కంటిన్యూటీ ఈక్వేషన్ మామూలుగా.
ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అన్నాడు. నెక్స్ట్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అన్నప్పుడు ఏంటి, డెన్సిటీ డజంట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆర్ స్పేస్ ఆర్ ఎనీథింగ్. ఇన్కంప్రెసిబుల్ అంటే అది దాని డెన్సిటీ చేంజ్ అవ్వదు, యూనిఫామ్గా ఉంటుంది. అంటే ఇది పోయింది, ఇక్కడ కూడా ఇది కాన్స్టెంట్ కింద లెక్క కనుక రో అనేది బయటకు వచ్చేస్తుంది, కామన్ తీసుకుని అటు పంపిస్తే జీరో అయిపోయింది. ఫైనల్గా మనకి డో బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఈక్వల్స్ టు జీరో. ఇది మన ఈక్వేషన్. సో దీన్ని సాటిస్ఫై చేసే యూ అండ్ వి వాల్యూస్ మాత్రమే మనకి డిఫైన్ అవుతున్నట్టు ఫ్లోకి, లేదంటే అవి ఇన్వాలిడ్ వాల్యూస్. సో మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ యూ అండ్ వి వాల్యూస్ అనేది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నాయో చూసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ది ఏమన్నాడు, యూ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ వై, బి ఈక్వల్స్ టు మైనస్ 2x సైన్ వై. చూద్దాం. డో యూ బై డో ఎక్స్ దీన్ని అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి, విత్ రెస్పెక్ట్ ఎక్స్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే 2x కాస్ వై ప్లస్ దీన్ని ఏమో విత్ రెస్పెక్ట్ వై డిఫరెన్షియేట్ చేయాలి, చేస్తే ఏమొస్తుంది, మైనస్ 2x కాస్ వై, మైనస్ అది ఏమవుతుంది, జీరో అయింది అంటే సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ దానికి అప్లై చేద్దాం. ఏంటి నెక్స్ట్ది, u ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2, v ఈక్వల్స్ టు 1 మైనస్ వై. సో దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుంది, 1 వస్తుంది. దీనికి విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుంది, -1 వస్తుంది. సో ఈ వాల్యూ 1, ఈ వాల్యూ -1, ఈ పర్టికులర్ యూ అండ్ వి వాల్యూస్కి ఈ రెండింటిని యాడ్ చేశాను, సమ్మేషన్ చేస్తే ఏమొచ్చింది, 0 వచ్చింది. సో అది కూడా రైటే. సో నెక్స్ట్, సో మనకి 1 అండ్ 2 రెండు ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. సో 1 and 2 ఉన్నది ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో ఈ 3 ఆప్షన్స్లో ఒకటి. నెక్స్ట్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఏంటంటాడు, u ఈక్వల్స్ టు xyt, v ఈక్వల్స్ టు xy మైనస్ వై బై ఎక్స్. ఇప్పుడు దీనికి విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, వైటీ వస్తుంది. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 0 వస్తుందా, నాట్ ఈక్వల్ టు 0. సో బై డిఫాల్ట్గా 0 అవ్వట్లేదు, ఎక్స్ అండ్ వై రెండు 0లు అయిపోతేనే అప్పుడు కూడా ఆన్సర్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినిటీ అయిపోతుంది 1 బై ఎక్స్ కనుక. సో దిస్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. ఆప్షన్ 3 ఉండకూడదు, ఆప్షన్ 3 ఉండకూడదు. అలా లేనిది ఏది, 1 and 2 ఉంటూ 3 లేనిది అంటే ఇదే. సో అదే ఆన్సర్. మామూలుగా మనకు అది ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి. ఇక్కడ మనం ప్రాక్టీస్ సెషన్ కనుక చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. యూ ఈక్వల్స్ టు ఏంటి, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. వి ఈక్వల్స్ టు ఏంటి, xy మైనస్ సారీ రియలీ మై మిస్టేక్, వై బై ఎక్స్. ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఈ ఫంక్షన్ ఇక్కడ తప్పు రాసేసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, v ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వై స్క్వేర్ టీ బై 2. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ వై టీ వస్తుంది. ఓకే రియలీ మై మిస్టేక్, మైనస్ వై టీ వచ్చింది. అంటే వీని విత్ రెస్పెక్ట్ వై డిఫరెన్షియేట్ చేస్తే ఈ టర్మ్ మనకి మైనస్ వై టీ వచ్చింది. అలాగే యూని విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే వై టీ వచ్చింది. వై టీ ప్లస్ ఆఫ్ మైనస్ వై టీ ఈ రెండింటిని చేస్తే మనకి 0నే వస్తుంది. సో ఆప్షన్ 3 వ్యాలిడే. సో 1, 2 and 3 వ్యాలిడే. 1, 2, 3 3 అన్నవి ఏంటి, ఇవి. సో ఇది కాదు, ఇది తప్పు. సో మై మిస్టేక్, సారీ ఫర్ దట్. ఇది చల్లదు, ఇది దిస్ ఈజ్ మై మిస్టేక్. ఈజ్ ఈక్వల్స్ టు 0, సాటిస్ఫై అయిపోయింది. ఇది ఇప్పుడు చూద్దాం, మైనస్ వై బై ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని 1 బై ఎక్స్ ప్లస్ వై వస్తుంది. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 0 రాదు, అంటే ఫోర్త్ ఆప్షన్ లేదు. అంటే
ఓన్లీ 1, 2 అండ్ 3 మాత్రమే ఉంది. ఈ 2 ఆప్షన్స్ ఉండేవి మనకు ఆప్షన్స్లో 1, 2 అండ్ 3 3 ఉన్నాయి కనుక ఫోర్త్ ఆప్షన్ కూడా వచ్చి ఉంటే ఈ ఆప్షన్ అయ్యి ఉండేది. అది రాలేదు కనుక ఈ ఆప్షన్ అది సాటిస్ఫై అవ్వట్లేదు కానీ ఈ ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద ఆన్సర్. సారీ ఫర్ మై మిస్టేక్ దేర్. సో నెక్స్ట్, ద కాంపోనెంట్స్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎ 3-dimensional ఫ్లో ఫీల్డ్ V ఈక్వల్స్ టు ఇచ్చాడు. అంటే ఇది U వాల్యూ, స్మాల్ v వాల్యూ, ఇది W వాల్యూ. సో అట్ పాయింట్ 1, 2, 3 యాక్సలరేషన్ రొటేషనల్ కాంపోనెంట్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ రొటేషన్ ఏంటి ఆ పాయింట్ దగ్గర. ఓకే, దీనికి 2 పద్ధతులు. మామూలుగా అసలు ఒమేగా ఎక్స్, ఒమేగా వై, ఒమేగా జెడ్ 3 అడిగాడు కనుక మనం 3 కనుక్కోవచ్చు డైరెక్ట్గా ఇన్ వన్ షాట్. ఎలాగా? ఒమేగా ఇది వేరు, ఇది వేరు, ఇది డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, ఇది ఒమేగా. రొటేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ కంప్లీట్గా ఏమొస్తుంది, ఒమేగా ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఒమేగా వై జే క్యాప్ ప్లస్ ఒమేగా జెడ్ కే క్యాప్. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే ఇది అసలు ఈ ఒమేగా ఎలా వస్తుంది, ఒమేగా ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ కర్ల్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్ వి బార్, వెలాసిటీ వెక్టర్ వి బార్ అంటే హాఫ్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఐ జే కే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. అలాగే ఇక్కడ యు వి డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ. సో ఇది చేస్తే మనకి ఒక ఆప్షన్ వస్తుంది, అది సంథింగ్ ఆఫ్ ఐ క్యాప్ ప్లస్ సంథింగ్ ఆఫ్ జే క్యాప్ ప్లస్ సంథింగ్ ఆఫ్ కే క్యాప్ వస్తుంది. అది ఒమేగా ఎక్స్ అవుతుంది, ఇది ఒమేగా వై అవుతుంది, ఇది ఒమేగా జెడ్ అవుతుంది. అది మనం కనుక్కునే ఒరిజినల్ పద్ధతి. ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మనం మొత్తం అన్నీ చేయక్కర్లేదు, సింపుల్గా అదే చేస్తారు. ఆల్టర్నేటివ్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఒమేగా ఎక్స్ వాల్యూ ఈజ్ హాఫ్ ఆఫ్, ఇక్కడ డో బై ఎక్స్ అంటున్నాం కదా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటున్నాను. విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్నప్పుడు ఏంటి, నెక్స్ట్ దానికి వచ్చేది వై అండ్ జెడ్. సో డో బై డో వై మైనస్ డో బై డో జెడ్ అనుకుంటే వైతో డిఫరెన్షియేట్ చేసే దగ్గర ఏ వెలాసిటీ పెట్టుకోవాలి, జెడ్ వెలాసిటీ పెట్టుకోవాలి అంటే డబ్ల్యూ పెట్టుకోవాలి. జెడ్ దగ్గర వైకి సంబంధించిన వెలాసిటీ అంటే వి పెట్టుకోవాలి, స్మాల్ వి. అది ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ డో డబ్ల్యూ బై డో వై అంటే ఇది మనకి డో డబ్ల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇదంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దాని విత్ రెస్పెక్ట్ వై చేస్తే 2y మైనస్ వి వాల్యూ అంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, దాని విత్ రెస్పెక్ట్ జెడ్ చేస్తే 2z వస్తుంది. అదేమిటి ఫైనల్గా వై మైనస్ జెడ్. అది మన ఆన్సర్. అట్ ఏ పాయింట్ దగ్గర కనుక్కోమంటున్నాడు మనకి 1, 2, 3 అంటే పాయింట్ 1, 2, 3 దగ్గర కావాలి కనుక వై వాల్యూ 2 అవుతుంది, జెడ్ వాల్యూ 3 అవుతుంది. దాన్ని బట్టి మనకి ఏమొస్తుంది, ఒమేగా ఎక్స్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. ఒమేగా ఎక్స్ -1 అనే ఆప్షన్స్ 2 ఉన్నాయి, అంటే ఈ 2 మనకి ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఒమేగా ఇంకొకటి ఒమేగా వై కనుక్కుంటే సరిపోతుంది కదా, 2 డిఫరెంట్ కాబట్టి 2 ఒకటి దానికి -1 ఒకటి డిఫరెంట్ కనుక ఏదో ఒకటి కనుక్కుంటే సరిపోతుంది, ఒమేగా వై కానీ ఒమేగా జెడ్ కానీ. ఒమేగా వై కనుక్కుందాం, అది హాఫ్ ఆఫ్ వై తర్వాత వచ్చేది ఏంటి, జెడ్, దెన్ సర్కిల్ ఎక్స్ అంటే ఎక్స్ వై జెడ్, అలాగా సర్కిల్లో వెళ్ళాలి. జెడ్ దగ్గర యూ అనుకుంటాం, ఎక్స్ దగ్గర డబ్ల్యూ అనుకుంటాం. అప్పుడు హాఫ్ ఆఫ్ యూ అంటే వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ మనం చేస్తే 2z వస్తుంది మైనస్, అలాగే డో డబ్ల్యూ బై డో ఎక్స్. డబ్ల్యూ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం, అప్పుడు 2x, అప్పుడు అది జెడ్ మైనస్ ఎక్స్ అంటే జెడ్ మైనస్ ఎక్స్ అంటే 2. అంటే 2 అనేది ఆప్షన్ ఎందులో వచ్చింది, ఆప్షన్ నెంబర్ ఏలో వచ్చింది. సారీ, ఇది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది పద్ధతి. నెక్స్ట్ ఇవి 2 కనుక్కున్నాం సరిపోయింది. అది ఏంటంటే డిటర్మినెంట్ కనుక్కోవాలి, ఇంకా టైం పట్టేది క్యాలిక్యులేషన్స్కి. సో దిస్ ఈజ్ ఈజియర్ వే. నౌ ఆఫ్ ద పాసిబుల్ ఇర్రోటేషనల్ ఫ్లో అంటే ఇక్కడ మీరు కనుక్కోవాలనుకుంటే ఒమేగా జెడ్ కూడా కనుక్కోవచ్చు ఇలా విడిగానే. ఒమేగా జెడ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, హాఫ్ ఆఫ్
ఒమేగా జెడ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ జెడ్ తర్వాత వచ్చేది ఎక్స్, దాని తర్వాత వచ్చేది వై. ఎక్స్ దగ్గర మనం వైకి సంబంధించిన వెలాసిటీ అంటే వి వాడతాం, వై దగ్గర యూ వాడతాం. చేస్తే ఒమేగా జెడ్ వాల్యూ వస్తుంది, విచ్ విల్ ఆఫ్ కోర్స్ బి ఈక్వల్స్ టు -1 radian/s. సో అది మీరు సాల్వ్ చేయండి, దట్ ఈస్ ఫర్ యూ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్, ఆఫ్ ద పాసిబుల్ ఇర్రోటేషనల్ ఫ్లో ఫంక్షన్స్ గివెన్ బిలో ద ఇన్కరెక్ట్ రిలేషన్ ఈజ్. సో 4 ఈక్వేషన్స్ 4 రిలేషన్స్ ఇచ్చాడు. సారీ, ఇక్కడ గ్యాప్ ఉండాలి ఇది. సో 4 ఫంక్షన్స్ ఇచ్చాడు, 4 రిలేషన్స్ ఇచ్చాడు. అందులో ఇర్రోటేషనల్ ఫ్లో ఏవి డిఫైన్ చేస్తే అంటున్నాడు. ఓకే, సై విషయంలో సై ఉంది అంటే ఫ్లో ఉన్నట్టే. సో వన్స్ ఫ్లో ఈజ్ దేర్, దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు కన్సిడర్ వెదర్ ఇట్ ఈస్ రొటేషనల్ ఆర్ ఇర్రోటేషనల్. మనకి ఇర్రోటేషన్ అడుగుతున్నాడు. స్ట్రీమ్ లైన్స్ ఆర్ స్ట్రీమ్ ఫంక్షన్స్ కేసులో ఫ్లో అనేది ఇర్రోటేషనల్ అవ్వాలి అంటే దట్ షుడ్ సాటిస్ఫై లాప్లాస్ ఈక్వేషన్. అంటే ∂2 ∂x² ప్లస్ ∂2 ∂y². ఈ వాల్యూ మనం కనుక్కున్నప్పుడు అది దేనికి రావాలి, ఈక్వల్ టు 0 రావాలి. సో కేస్ ఏ చూద్దాం. కేస్ ఏ చూసుకున్నప్పుడు xy ఉంది, సై ఈక్వల్స్ టు xy. దాన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x, చేస్తే ఏమొస్తుంది 0, ప్లస్ 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 0 ఈక్వల్ టు 0, సాటిస్ఫై అయిపోయింది. సో ఇట్ ఈస్ ఇర్రోటేషనల్ ఫ్లో. నెక్స్ట్ కేస్ బి చూద్దాం. చూసినప్పుడు సై ఈక్వల్స్ టు a ఇంటూ x² మైనస్ y². దీన్ని 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే 2 వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే -2 వస్తుంది, అది ఫైనల్గా 0 అవుతుంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ఇర్రోటేషనల్ ఫ్లోస్. సో సాటిస్ఫై అయిపోయింది. నా కమింగ్ టు ఫై వచ్చినప్పుడు ఎప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ ఫ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సై కేసులో అంటే వెన్ సై ఇస్ డిఫైన్డ్, స్ట్రీమ్ ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్, ఆటోమేటికలీ ఫ్లో ఇస్ దేర్. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. కానీ ఫై ఉన్నప్పుడు ఏంటి, మనకి ఫస్ట్ కనుక్కోవాల్సింది ఎప్పుడు కూడా ఫ్లో ఇస్ దేర్ ఆర్ నాట్. అంటే కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా ఆ ఇచ్చిన 5 ఫంక్షన్, అది చూడాలి ముందు మనం. తర్వాత ఒకవేళ అది సాటిస్ఫై చేస్తే కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఫ్లో ఉంటే బై డిఫాల్ట్ అది ఇర్రోటేషనల్ ఫ్లో అవుతుంది, బికాస్ 5 ఈజ్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ ఇర్రోటేషనల్ ఫ్లోస్. ఇవంతా కాన్సెప్ట్. సో చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చింది గమనించండి. మామూలుగా 5 ఇస్తే మనం కంటిన్యూటీ ఈక్వేషన్ ∂u/∂x ప్లస్ ∂v/∂y రాసేస్తాం. అది ఎప్పుడు u అండ్ v ఇచ్చినప్పుడు. ఇక్కడ మనకి అలా ఇవ్వలేదు. మనకి ఏమి ఇచ్చాడు, పోలార్ కోఆర్డినేట్స్లో ఇచ్చాడు, కార్టీషియన్ కోఆర్డినేట్స్ XYలో ఇవ్వలేదు. సో మనం ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, పోలార్ కోఆర్డినేట్స్లోనే కనుక్కోవాలి. పోలార్ కోఆర్డినేట్స్లో రేడియల్ వెలాసిటీ VR ఏమవుతుంది, -∂φ/∂r అవుతుంది. అలాగే v θ ఏమవుతుంది, -∂φ/r అవుతుంది. అర్థమైందా? అది ఫార్ములాస్, అవి యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ ఫార్ములాసే. దీనికి వచ్చి లాజికల్గా అర్థం చేసుకోవాలంటే ఎలా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇదే డెరివేషన్ నేను అంటలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడం పర్పస్ కోసం చెప్తాను అంతే. ఇది x డైరెక్షన్, ఇది y డైరెక్షన్ అనుకున్నప్పుడు మామూలుగా కార్టీషియన్ కోఆర్డినేట్స్లో ఇది పోలార్లోకి మార్చుకుంటున్నప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే VR ఎలా వస్తుంది, v θ ఎలా వస్తుంది అనేది. ఈ రేడియల్ డైరెక్షన్ ఇది xతో కోయిన్సైడ్ అవుతున్నప్పుడు అంటే మామూలుగా u ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ∂φ/∂xే కదా. x ప్లేస్లో r వచ్చింది, u ప్లేస్లో VR వచ్చింది. రేడియల్ వెలాసిటీ అంటే సర్క్యులర్ మోషన్లో వెళ్తున్నప్పుడు అలాంగ్ ది రేడియస్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఆ ఫ్లో అనేది ఇలా తిరుగుతున్నప్పుడు అది ఎలా ఎక్స్పాండ్ అవుతూ తిరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ అనేది రేడియల్, ఈ తిరగడం అనేది థీటా, టాంజెన్షియల్, ట్రాన్స్వర్స్. సో ఆ డిఫరెన్స్ ఉంది ఎక్స్పాండ్ అవ్వడానికి, రొటేట్ అవ్వడానికి. సో అక్కడ చూస్తాం మనం. సో ఆ రకంగా చూసుకుంటే VR ఈజ్ -∂φ/∂r. ఇది సాటిస్ఫై అయిపోయింది కదా. నెక్స్ట్ అంటే ఏంటి, ఫైన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్కి ఏంటి మనకి మీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్ లెంత్ అనేది మనకి. సో 5కి సమ్వాట్ 5 యూనిట్స్ డివైడెడ్ బై యూనిట్స్ ఆఫ్ మీటర్స్ కానీ మిల్లీమీటర్స్ అంటే లెంత్ డివైడెడ్ బై లెంత్ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వెలాసిటీ వైజ్ మీటర్స్/సెకండ్ అనేది మెయింటైన్ అవ్వాలి అంటే ఓవరాల్గా డైమెన్షనల్ హోమోజెనిటీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్ కాన్సెప్ట్ అవ్వాలంటే
ఇక్కడ కూడా 5 బై లెంత్ రావాలి. కానీ థీటా విత్ రెస్పెక్ట్ టు థీటా డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు అది లెంత్ కాదు. థీటా అంటే ఆర్క్, అంటే ఇట్ ఈస్ రేడియన్స్లో వాటిలో. సో రేడియన్స్లో ఉంది, దాన్ని లెంత్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ సమ్ లెంత్ చేసేవారు. జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం. అంటే రేడియస్ మీకు ఇక్కడ మల్టిప్లై అవుతుందా లేదా ఇక్కడ మల్టిప్లై అవుతుందా ఈ అనుకొని తెలుసుకోవడం కోసం, జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం. అంటే వి థీటా ఉన్న దాంట్లో మల్టిప్లై అవుతుంది, ఎందుకు మల్టిప్లై అవుతుందో అది. సో ఇన్ ద థీటా డైరెక్షన్ వి థీటా అనేది ఎంత అని తెలుసుకోవడానికి ఇది. ఓకే, మామూలుగా అయితే ఏంటి -∂φ/∂y చేసేవాళ్ళం, అది లెంత్ డైమెన్షన్. మన కేసులో ∂y అనేది చూసుకుంటే ఒక రకంగా రేడియస్ ఇంటూ డి థీటా, అంటే డి థీటా అనే లెంత్ అంటే ఇలా ఉన్నది, ఇది రేడియస్ ఆర్ అయింది, డి థీటా అనేది మూవ్ అయింది ఎదరికి. అంటే ఈ లెంత్ dy అనుకుంటే -∂φ/∂y కనుక dy ఎలా వస్తుంది మనకి, రేడియస్ ఇంటూ డి థీటానే కదా. అదే చేశాను. వి థీటా ఈక్వల్స్ టు, మన కేసులో స్మాల్ వి ఈక్వల్స్ టు వి థీటా ఈక్వల్స్ టు -∂φ/∂y, ∂y ప్లేస్లో ఆర్ డో థీటా. అర్థమైందా? సో ఆ రకంగా అనమాట ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తాయి. దీని ఫర్దర్గా కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ పోలార్ కోఆర్డినేట్స్లో కంటిన్యూటీ ఈక్వేషన్స్ అంటే, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏమొస్తుంది, ∂y r ∂r ఆఫ్ RVR ప్లస్ 2 డైమెన్షనల్ స్టడీ ఫ్లో అన్నప్పుడు ∂y r ∂θ ఇంటూ v థీటా. ఓకే, ఇది ఈక్వల్స్ టు 0. ఈ r ఇంటూ విఆర్ అంటే r ఇంటూ దీన్ని చేసుకున్నప్పుడు విఆర్ అంటే -∂φ/∂r కదా, దాన్ని సబ్ చేసుకుంటాం. వి థీటా అంటే -∂φ/r ఇంటూ ∂θనే కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. చేసినప్పుడు మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే ∂φ/∂r 1/r ఇంటూ ∂φ/∂r 1/r ఇంటూ ∂φ/∂r ప్లస్ ∂2φ/∂r² ప్లస్ 1/r² ఇంటూ ∂2φ/∂θ² ఈక్వల్స్ టు 0. ఇది డెరివేషన్ ఒక రకంగా చెప్పాలంటే. నేను షార్ట్లో చెప్పాను అంతే, మీరు క్యాలిక్యులస్ పార్ట్ యూజ్ చేసి సాల్వ్ చేయండి. ఇది కొంచెం లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే దీని డెరివేషన్ పెద్దది, లెందీగా ఉంటుంది సొల్యూషన్. సో అందు గురించి చెప్పాను మీకు. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇక్కడ దాకా ఇది సాల్వ్ అయిపోయింది కదా. ఏ అండ్ బిఆర్ కరెక్ట్. మనకి ఏం కావాలి, విచ్ అనే ఇన్కరెక్ట్ రిలేషన్ కావాలి, అంటే ఏది సాటిస్ఫై చేయట్లేదో అది కావాలి మనకి. ఏ అండ్ బి ఆప్షన్ సాటిస్ఫై చేసే కంటిన్యూటీ ఈక్వేషన్ని అండ్ ఇర్రోటేషనాలిటీని. సో అది మనం చెరిపేసుకుంటున్నాం. మనకు కావాల్సింది అవి రెండు కూడా కాదు ఆప్షన్. సో మనకి దీన్ని మనం ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డికి అప్లై చేయాలి. ఏదైతే సాటిస్ఫై చెయ్యదో అది మనకు కావాల్సిన ఆన్సర్. ఫస్ట్ మనం ఆప్షన్ నెంబర్ డి చూసుకుందాం, ఎందుకంటే చిన్నగా ఉంది, చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో చేద్దాం. అప్పుడు ఆప్షన్ నెంబర్ డి తీసుకున్నప్పుడు ఫై ఈక్వల్స్ టు ఏదన్నా ఒకటే లేదు దాదాపుగా r - 2/r ఇంటూ సైన్ థీటా. ఏమైందప్పుడు దీన్ని చేస్తే 1/r ఆఫ్ సింగిల్ టైం విత్ రెస్పెక్ట్ టు r చేస్తాం, 1 - 2/r² ఇంటూ సైన్ థీటా. అది ఫస్ట్ టర్మ్ ఇది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ∂2φ/∂r², అంటే ఈ పార్ట్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి మనం విత్ రెస్పెక్ట్ టు ఆర్. చేస్తే ఏమొస్తుంది, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే చేస్తే -4/r³ సైన్ థీటా. అలాగే ఈ పార్ట్ ఏమొస్తుంది, 1/r² ఆఫ్ ఒకసారి థీటాతో దీన్ని మల్టిప్లై డిఫరెన్షియేట్ చేస్తే r - 2/r ఆఫ్ కాస్ థీటా వస్తుంది. దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే r - 2/r ఆఫ్ మైనస్ సైన్ థీటా వస్తుంది. ఇప్పుడు మనం ఈ టర్మ్ని యాడ్ చేయాలి.
ప్లస్ చేసినప్పుడు ఆర్ని మల్టిప్లై చేస్తే లోపలికి తీసుకెళ్తే 1/r ప్లస్ 2/r³ ఆఫ్ సైన్ థీటా. ఇదేమో మైనస్ 4/r³ సైన్ థీటా. ఇదేమో 1/r మైనస్ 2/r³ ఇంటూ మైనస్ సైన్ థీటా. అంటే ఇది మైనస్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది, ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు దాన్ని యాడ్ చేయాలి. సో ప్లస్ 1/r ఇంటూ సైన్ థీటా మైనస్ 1/r ఇంటూ సైన్ థీటా ప్లస్ 2/r³ సైన్ థీటా ప్లస్ 2/r³ సైన్ థీటా అంటే ప్లస్ 4/r³ సైన్ థీటా మైనస్ 4r³ సైన్ థీటా. కంప్లీట్ జీరో అయిపోయింది. సో అంటే ఆప్షన్ డి కూడా మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే దట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ ఈక్వేషన్. మనకి ఏం కావాలి? ఇన్కరెక్ట్ రిలేషన్ కావాలంటే మిగిలిన ఆప్షన్ ఏంటి? సి. నేను మీకే ఎక్సర్సైజ్గా వదిలేస్తాను, చేసి ట్రై చేయండి. ఈ ఫార్ములా అప్లై చేయండి దీనికి. చేసి యూ షుడ్ నాట్ గెట్ ఇట్ యాజ్ జీరో. సో ఇది మనకి ఇన్కరెక్ట్ రిలేషన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ దట్ ఫ్లో. అంటే అది ఫ్లోయే లేదని అర్థం. ఇంకా ఫ్లోయే లేనప్పుడు ఇది రొటేషనల్ ఏంటి, ఇర్రొటేషనల్ ఏంటి? సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ హౌ యువర్ అప్రోచ్ టు ఎనీ గివెన్ ప్రాబ్లమ్ షుడ్ బి. మీకు ఇంకా బెటర్ అప్రోచెస్ ఒకవేళ ఉంటే యూ మే ఆఫ్ కోర్స్ కమెంట్ ఇన్ దిస్ కమెంట్ సెక్షన్ అండ్ ప్రొవైడ్ మీ విత్ ద డీటెయిల్స్. మీకు దోస్ హూ ఆర్ విల్లింగ్ టు కీప్ అప్డేటెడ్, అంటే నేను అన్అకాడమీలో కూడా టీచ్ చేయడం స్టార్ట్ చేయబోతున్నాను. ఐ మీన్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఐ విల్ స్టార్ట్ టీచింగ్ దేర్ ఆల్సో. మీకు కన్ఫర్మ్డ్గా నా లెసన్స్ కావాలి అక్కడైతే నేను రెగ్యులర్గా ఇక్కడ యూట్యూబ్లో నాకు అక్కడ యూట్యూబ్ అంటే నాకు ప్యాషన్, టీచింగ్ ప్యాషన్ కొద్దీ అప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. సో అక్కడ అన్అకాడమీలో అయితే నేను రెగ్యులర్గా వీక్లీ 2 times తీసుకుంటాను విత్ ఇన్ స్టాండర్డ్ టైమ్స్. నేను ఏ క్లాసులు తీసుకోబోతున్నాను, ఏ సబ్జెక్ట్ మీద తీసుకోబోతున్నాను అనేది ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ మీదే MCQs అని చేద్దాం. ఇలా కొంచెం కాన్సెప్ట్ చెప్పుకుంటూ ఆ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పుకుంటూ వెళ్దాం. సో అది చెప్పాలంటే ఏం చేయాలి? నేను మీకు చెప్పగలగాలి. అదంటే మీకు డీటెయిల్ పాస్ చేయాలంటే నేను త్రూ ఫేస్బుక్ పాస్ చేయగలుగుతాను, త్రూ వాట్సాప్ పాస్ చేయగలుగుతాను, ఆర్ త్రూ మెయిల్ కూడా. సో మీకు ఆప్షన్స్ ఏంటంటే మీరు నాకు అలా చేయాలంటే మీరు నాకు మెయిల్ ఐడికి నేను మీకు అప్డేట్ చేస్తూ ఉండాలి నేను ఏ క్లాసెస్ తీసుకోబోతున్నాను అంటే. ఒక ఆప్షన్ ఏంటంటే అన్అకాడమీకి వెళ్ళి రవికిరణ్ ఆకెళ్ళ ఎడ్యుకేటర్స్లో రవికిరణ్ ఆకెళ్ళ అనే ప్రొఫైల్ని క్లిక్ చేసుకున్న సెర్చ్ చేసి ఆ ప్రొఫైల్ మీద వచ్చినప్పుడు నా ఫోటో వస్తుంది. అక్కడ ఫాలో బటన్ నొక్కాలి, మీరు క్లిక్ చేయండి. సో అలా అయినా మీకు అప్డేట్స్ వస్తుందని అక్కడ చెప్పినప్పుడు అలా. అది ఓన్లీ ఫర్ అన్అకాడమీకి అయితేనే వస్తాయి. నేను అన్అకాడమీలో మాత్రం కాదు యూట్యూబ్లో కూడా టీచ్ చేస్తుంటాను. సో ఇక్కడ కూడా మీకు కావాలంటే మీరు క్లాస్ని ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు పర్సనల్ అసిస్టెన్స్ కూడా కావాలి అంటే, గైడెన్స్ కూడా కావాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా మెయిల్ ఐడికి SRIRAVI శ్రీరవి KIRAN శ్రీరవికిరణ్ .ఆకెళ్ళ AKELLA శ్రీరవికిరణ్ .ఆకెళ్ళ @gmail.com. దీనికి మీరు కొన్ని మీ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏంటి ఆ డీటెయిల్స్? మీ పేరు, పూర్తి పేరు ఏంటి అనేది, వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్, మీ డిసిప్లిన్ ఆర్ బ్రాంచ్ మెకానికలా, సివిలా, ఎలక్ట్రికలా ఏంటి అనేది. నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీర్ని. సో మెకానికల్ ఇంజనీర్స్ కంప్లీట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను. సివిల్ ఇంజనీర్స్ కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఆ పార్ట్ వరకు వాళ్ళని గైడ్ చేయగలుగుతాను. స్ట్రాటజీస్ అంటారా, అవి ఎవరికైనా కామనే. నేమ్, డిసిప్లిన్, ఏ కాలేజ్ నుంచి పాస్ అయ్యారు, కాలేజ్, ఇప్పుడు చదువుతూ ఉంటే ఏ కాలేజ్ అండ్ ఇయర్, ఆల్రెడీ పాస్అవుట్ అయిపోయి ఉంటే ఏ బ్యాచ్, కాలేజ్ అండ్ ఇయర్. ఈ డీటెయిల్స్ మీరు నాకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి చేస్తే అండ్ మీ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, సార్ వాట్సాప్లో కనెక్ట్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ కావాలిగా, మీ ఫోన్ నెంబర్ ఈ మెయిల్ ఐడికి మీరు పంపిస్తే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉంటాను. సో హోప్ యూ హ్యావ్ లైక్ ద వీడియో. మీకు ఏమైనా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.